హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం జావాలో ఉండే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది జావాలో ఎలా యూజ్ చేస్తారు, అలాగే ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేను మీకు చెప్పే ముందు వాట్ ఈస్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ అంటే ఎప్పుడైతే మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తామో ఆ జావా ప్రోగ్రామ్ లో మనకి కొన్ని ఎక్సెప్షన్స్ అవుతాయి. మనం దాన్ని ఆ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు మనకి కొన్ని ఎక్సెప్షన్స్ అవుతాయి. సో అలాంటి ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయడాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. సో యూజింగ్ దిస్ ట్రై క్యాచ్ ఫైనలీ బ్లాక్ మెథడ్స్ని యూజ్ చేసి మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనము ఓవర్కమ్ చేస్తాం. సో దానినే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటాం. సో మెయిన్గా ఈ ఎక్సెప్షన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఈ జావా ప్రోగ్రామ్స్లో వాడతాం. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్. సో ఏవైతే ఎక్సెప్షన్స్ అనేవి మనకి ప్రోగ్రాంలో ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎప్పుడైతే మనకి ఆ ఎక్సెప్షన్స్ అనేవి వస్తాయో వాటిని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. దట్ అకర్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ విచ్ మే ఇంటరప్ట్ ఇట్స్ నార్మల్ ఫ్లో. సో ఎప్పుడైతే ఆ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ఆ ఎక్సెప్షన్ అనేది వస్తుందో సో ఆ ఎక్సెప్షన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడతాం. కానీ ఎప్పుడైతే మనకి ఆ ఎక్సెప్షన్ వస్తుందో అక్కడితో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత ఉండే కోడ్ అంతా మనకి రన్ అవ్వదు. సో అలాంటి టైమ్స్లోనే మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది వాడతాం. సో ఎప్పుడైతే మనం ఆ ప్రోగ్రామ్ అనేది మొత్తం రన్ అవ్వాలి అనుకుంటామో సో వితౌట్ ఎనీ ఇంటరప్షన్ చేయడానికి మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దేర్ ఫోర్ టు మేనేజ్ దీస్ ఎక్సెప్షన్స్ అండ్ ఎన్ష్యూర్ స్మూత్ ఎగ్జిక్యూషన్ వి యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఆ ఎక్సెప్షన్ అనేది మనకి రాకుండా ఆ ఎక్సెప్షన్ అనేది మనకి ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ని స్టాప్ చేయకుండా మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ని స్మూత్గా రన్ చేయడానికి మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాము. సో అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఒక ప్రోగ్రాంలో ఎప్పుడైతే మనము ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయి, అవి మనకి తెలియవు. సో అలాంటి ఎక్సెప్షన్స్ని మనము వచ్చినప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా మనకి జావా అనేది ఆటోమేటిక్గా స్టాప్ చేసేస్తుంది అలాంటి ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు. సో అలాంటి ఎక్సెప్షన్స్ని మనము హ్యాండిల్ చేయడానికే మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది కాన్సెప్ట్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనకి ఎలా యూజ్ చేస్తారు అనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ సెకండ్ వన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ చెక్డ్ ఎక్సెప్షన్, అనదర్ వన్ ఈజ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో ఇంకొక ఎక్సెప్షన్ కూడా ఉంటుంది మనకి, అది ఎర్రర్. సో ఎర్రర్కి ఎక్సెప్షన్స్కి తేడా ఏంటంటే సో ఎక్సెప్షన్స్ అనేవి మనం హ్యాండిల్ చేయొచ్చు, అదే ఎర్రర్స్ అనేవి మనం హ్యాండిల్ చేయలేం. సో వాటిని మనం ఎర్రర్స్ అంటాము. ఎర్రర్స్ ఏవైతే మనం హ్యాండిల్ చేయలేమో వాటిని ఎర్రర్స్ అంటాము. ఎక్సెప్షన్స్ అనేవి ఏవైతే వస్తాయో వాటిని మనం హ్యాండిల్ చేయొచ్చు. సో వాటిని మనము ఎక్సెప్షన్స్ అంటాము. సో అది డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్ అనేది. సో ఇక్కడ మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఏవైతే కంపైల్ టైంలో మనకి ఎక్సెప్షన్స్ వస్తాయో అవి చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. ఏవైతే రన్ టైంలో మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో అప్పుడు వాటిని ఏవైతే ఎక్సెప్షన్స్ వస్తాయో వాటిని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. సో చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఎప్పుడైతే మనకి ఈ జావా అనేది కంపైల్ అవుతుందో సో ఆ కంపైల్ అయ్యేటప్పుడు లైన్ బై లైన్ కంపైల్ అవుతుంది కదా. సో అప్పుడు మనకి ఏవైనా ఎక్సెప్షన్స్ ఉంటే అప్పుడే మనకి అది చూపిస్తుంది. సో వాటిని కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటారు, లేదా చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ వచ్చేసి మనకి అందులో ఆ ఎక్సెప్షన్ ఉందా లేదా అనేది మనకి తెలియదు. సో అలాంటప్పుడు వచ్చే ఎక్సెప్షన్స్ని మనకి రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటారు. సో ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు మనకి ఎక్సెప్షన్ వస్తుంది, అప్పుడు మనకి ఆ ప్రోగ్రామ్ ఫ్లో అనేది స్టాప్ అయిపోతుంది ఎక్కడైతే ఎక్సెప్షన్ వస్తుందో. అలాంటి వాటిని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. సో ఎర్రర్ అంటే వాటిని మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా మనము ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయలేము, వాటిని ఎర్రర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇంట్ n1 ఈక్వల్ టు 9, ఇంట్ n2 ఈక్వల్ టు 0 అండ్ దెన్ ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ అనే వేరియబుల్ని నేను అసైన్ చేశాను. దాని తర్వాత ప్రింట్ రిజల్ట్ ఈక్వల్ టు n1 డివైడెడ్ బై n2. సో దీన్ని నేను ప్రింట్ చేయాలి రిజల్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ sysout ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్
స్టార్టెడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ మెయిన్ మెథడ్ తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్. దాని తర్వాత ఈ వాల్యూస్ అనేవి అసైన్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఒక ఎక్సెప్షన్ అనేది చూపించింది. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ విచ్ ఈజ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో ఆ ఎక్సెప్షన్ పేరు వచ్చేసి ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్. బికాస్ 9/0 అనేది మనం డివైడ్ చేయలేం. సో కాబట్టి అదొక ఎక్సెప్షన్. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో మనకి ఎక్కడ ఇది మనం ఎలా కనుక్కుందామంటే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ 1 మెయిన్ మెథడ్లో 11 అనే దగ్గర మనకి ఎక్సెప్షన్ వచ్చింది. సో ఈ లైన్ దగ్గర 11 అనే లైన్ దగ్గర మనకి ఎక్సెప్షన్ వచ్చింది. ఇక్కడ మనము ఎప్పుడైతే మనకి ఈ ఎక్సెప్షన్ అనేది చూపిస్తుందో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈ ఎక్సెప్షన్లో. సో ఏ ఎక్సెప్షన్ వచ్చింది అంటే అది అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో డివైడెడ్ బై 0 అనేది ఒక ఎక్సెప్షన్. దాని తర్వాత అది ఎక్కడ వచ్చింది, ఏ ప్రోగ్రాంలో వచ్చింది. సో ప్రోగ్రామ్ 1 అనే క్లాస్లో మెయిన్ మెథడ్లో 11th లైన్లో వచ్చింది. సో ఇది 11th లైన్. రిజల్ట్ n1/n2 ఈ లైన్లో మనకి ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. సో అదే మనము ఇక్కడ డివైడెడ్ బై 3 ఇస్తే మనకి ఇక్కడ ఎలాంటి ఎక్సెప్షన్స్ రాదు, డైరెక్ట్గా మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్ 3 రిజల్ట్ అండ్ దెన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎండెడ్. ప్రోగ్రామ్ అనేది ఎండెడ్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఎక్సెప్షన్ అయితే వచ్చిందో మనకి ప్రోగ్రామ్ అనేది ఫుల్గా రన్ అవ్వలేదు, ఎగ్జిక్యూషన్ అవ్వలేదు. ఎక్కడైతే మనకి ఎక్సెప్షన్ వచ్చిందో అక్కడే మనకి అది ఎండ్ అయిపోయింది. మనకి ఇక్కడ system.out ప్రింట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో అది ఎక్సెప్షన్. ఇలా ఎక్సెప్షన్స్ వస్తాయి. సో ఈ ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయడానికి ఇక్కడ మనకి హౌ టు యూజ్ ట్రై క్యాచ్ అండ్ ఫైనలీ బ్లాక్ టు హ్యాండిల్ దీస్ ఎక్సెప్షన్స్. ఈ ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయడానికి మనము ట్రై క్యాచ్ ఫైనలీ బ్లాక్స్ని యూజ్ చేస్తాం. సో ఎలా యూజ్ చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి ఎక్సెప్షన్ అనేది ఇక్కడ వచ్చిందో అది మనం కనిపెట్టాలి. ఎక్కడ ఆ ఎక్సెప్షన్ అనేది వచ్చిందో మనం దానిని ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత మనం ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆ ఎక్సెప్షన్ వచ్చింది మనకి ఎక్కడ 11th లైన్లో. సో ఈ 11th లైన్లో ఎక్సెప్షన్ వచ్చింది కదా, దానికి మనము ట్రై బ్లాక్ పెట్టాలి. ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఇవి బ్లాక్స్, ఇవి వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ కాదు, ఇవి ఒక టైప్ ఆఫ్ బ్లాక్స్. సో విత్ ఇన్ ది ఫ్లవర్ బ్లాకెట్స్ ట్రై లోపల మనకి ఈ యొక్క లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. సో దాని తర్వాత మనం ఒక క్యాచ్ బ్లాక్, ఇక్కడ మనకి ఏం ఎక్సెప్షన్ వచ్చింది, అరిథమెటిక్ ఎక్సెప్షన్. సో ఆ అరిథమెటిక్ ఎక్సెప్షన్ ఈ అరిథమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఒక వేరియబుల్ అసైన్ చేస్తాము. ఆ వేరియబుల్ ద్వారా మనము లేదా మనము డైరెక్ట్గా system.out ప్రింట్ చేద్దాము. సో గెట్ మెసేజ్, ఏదైతే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుందో ఆ మెసేజ్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇలా ట్రై క్యాచ్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాము. సో దాని తర్వాత ఐ విల్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అబౌట్ దిస్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది నేను మీకు ఇంప్లిమెంట్ చేశాను కదా, సో దీన్ని నేను ఇప్పుడు రన్ చేస్తాను. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత వాల్యూస్ అనేవి తీసుకుంది. n1 = 9, n2 = 0, ఇంటూ రిజల్ట్ అనే వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాము. సో దాని తర్వాత ట్రై బ్లాక్లో మనము ఆ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది ఎక్కడ రిజల్ట్ దగ్గర. ఈ ఎక్సెప్షన్ అనేది ఎక్కడ వచ్చింది, ఇదో ఇక్కడ మనకి చూపిస్తుంది కదా. ఆ ఎక్సెప్షన్ ఏంటి అనేది, ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో ఈ క్యాచ్ అనేది పట్టుకుంటుంది ఆ ఎక్సెప్షన్ని. అప్పుడు మనం ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో అది మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది. దాని తర్వాత నేనేం చెప్పాను, ఎప్పుడైతే ఎక్సెప్షన్ వస్తుందో, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనకి జావా అనేది ఆటోమేటిక్గా ఈ ఫ్లో అనేది ఆపేస్తుంది, స్టాప్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి జావా అనేది ఆపలేదు. సో ఎగ్జిక్యూట్ అయింది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్, ఎండెడ్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ system.out ప్రింట్ కూడా మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో
ఎప్పుడైతే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తామో ఇలా మనము ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఆ ప్రోగ్రామ్ ఫ్లో అనేది మనము స్టాప్ చేయకుండా మనం మొత్తం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాము. సో ఏదైనా ఎక్సెప్షన్ అనేది ఉంటే దాన్ని క్యాచ్ బ్లాక్లోకి ఎక్సెప్షన్ అనేది తీసుకొని దాన్ని ప్రింట్ చేయాలి, ఏం ఎక్సెప్షన్ వచ్చింది అనేది. ఆ ఎక్సెప్షన్ దాని తర్వాత మనం రిజాల్వ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ఏమీ రాలేదు అనుకో. ఎక్సెప్షన్ అనేది ఏం రాలేదు కాబట్టి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్, రిజల్ట్ వచ్చింది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎండెడ్. సో ఇలా. నెక్స్ట్ ఫైనల్లీ బ్లాక్. ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది మనకి ప్రోగ్రామ్ అనేది ఎక్సెప్షన్ వచ్చినా ఏం రాకపోయినా కూడా మనకి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేసినప్పుడు మనకి ఎక్సెప్షన్స్ ఏవైనా వచ్చినా కూడా రాకపోయినా కూడా ఈ ఫైనల్ బ్లాక్ అనేది ఖచ్చితంగా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను రన్ చేసి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టెడ్, అలాగే మనకి రిజల్ట్ అనేది వచ్చింది, ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. ఫైనల్లీ బ్లాక్ అనేది మనకి ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే మనకి ఆ ఫైనల్ బ్లాక్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సెప్షన్ ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది, /0, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, తర్వాత ఎక్సెప్షన్ వచ్చింది, కానీ ఫైనల్ బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. అలాగే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎండెడ్. సో మొత్తం ఫ్లో అనేది ఈజీగా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ఫ్లో అనేది బాగా వెళ్ళింది. అదే మీకు ఇవి మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం ట్రై చేయకుంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఎక్కడైతే ఎక్సెప్షన్ వచ్చిందో అక్కడ ఎండ్ అయిపోతుంది. సో అందుకే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో దిస్ ఈజ్ హౌ టు యూజ్ ట్రై క్యాచ్ ఫైనల్లీ బ్లాక్స్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో నెక్స్ట్, హౌ టు యూజ్ త్రో అండ్ త్రోస్ కీవర్డ్. సో త్రో అంటే ఏం లేదు, త్రో కీవర్డ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ఈ క్యాచ్ బ్లాక్లోకి మనము ఆ ఎక్సెప్షన్ అనేది తీసుకుంటామో దాని తర్వాత ఆ యొక్క ఎక్సెప్షన్ని మనం మళ్ళీ జావాకి త్రో చేస్తున్నాం. సో జావాకి త్రో చేసినప్పుడు డైరెక్ట్గా అనేది మనకి ఆ ఎక్సెప్షన్ అనేది జావాకి త్రో చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో నేను మీకు ఏం చెప్పాను, మామూలుగా ఎక్సెప్షన్ అనేది వచ్చినప్పుడు మనము మాన్యువల్గా మనము ఆ ఎక్సెప్షన్ని మనం హ్యాండిల్ చేయాలి అనుకుంటే ఈ ట్రై క్యాచ్ ఫైనల్లీ బ్లాక్ అనేది ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. లేదంటే జావా డైరెక్ట్గా ఎక్కడైతే ఎక్సెప్షన్ వస్తుందో అక్కడ మనకి ఎండ్ చేస్తుంది. అదే మనము లేదు మనం జావాని హ్యాండిల్ చేయాలి అని అనుకుంటే ఎక్కడైతే మనకి ఎక్సెప్షన్ మనం క్యాచ్ చేస్తామో ఆ ఎక్సెప్షన్ని మనం అక్కడ త్రో కీవర్డ్తో మనము జావాకి అసైన్ చేస్తాం. సో జావా అనేది ఏం చేస్తుంది, జావా అనేది మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది కానీ ఎక్సెప్షన్ ఉంది మనకి ఇక్కడ. సో ఫైనల్లీ బ్లాక్ అనేది ఎక్సెప్షన్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఫైనల్ బ్లాక్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో రన్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఏమొచ్చింది, ఎక్సెప్షన్ వచ్చింది. నేనేం చెప్పాను, త్రో కీవర్డ్ అనేది మనకి సేమ్ మనము ఈ ట్రై క్యాచ్ ఫైనల్ బ్లాక్ ఇంప్లిమెంట్ చేయకుండానే మనము ఏదైనా ఎక్సెప్షన్స్ అనేవి వస్తే మనకి జావా అనేది డైరెక్ట్గా ఆ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేస్తుంది ఎక్కడైతే మనకి ఎక్సెప్షన్ వచ్చిందో. సో సేమ్ అలాగే ఈ త్రో కీవర్డ్ కూడా మనకి అలాంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షనే మనకి త్రో చేస్తుంది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ త్రో అండ్ దెన్ త్రోస్ అనేది మనము క్లాస్ లెవెల్లో మనము ఈ త్రోస్ అనేది మనము లేదా మెథడ్ లెవెల్లో మనము ఈ త్రోస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఈ త్రోస్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి ఏవైతే మనకి ఈ యొక్క ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉంటాయో, లైక్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇలాంటివి ఫైల్స్ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఎక్సెప్షన్స్ లేదా ఐఓ ఎక్సెప్షన్స్, ఇలాంటివి మనకి ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఈ యొక్క త్రోస్ కీవర్డ్ని యూజ్ చేస్తాం మెథడ్ లెవెల్లో లేదా క్లాస్ లెవెల్లో. మెథడ్ లెవెల్లోనే మనం ఈ యొక్క త్రోస్ కీవర్డ్ని యూజ్ చేయాలి. సో ఈ త్రోస్ కీవర్డ్ని యూజ్ చేసిన తర్వాత మనం ఏవైతే ఎక్సెప్షన్స్ అందులో వస్తాయి అని అనుకుంటున్నామో వాటిని అన్నింటినీ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో అందులో ఒకవేళ మనకి 2, 3 లేదంటే 5 ఎక్సెప్షన్స్ మనము చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి వస్తున్నాయి అనుకో, అలాంటప్పుడు మనము ఇక్కడ ఇంకా కొన్ని ఎక్సెప్షన్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఐఓ ఎక్సెప్షన్, ఇలా మనము మల్టిపుల్ ఎక్సెప్షన్స్ కూడా ఇక్కడ మనం త్రోస్ కీవర్డ్ని యూజ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము త్రోస్కి డిఫరెన్స్ ఏంటంటే, సో త్రోస్ అనేది చెక్డ్ ఎక్సెప్షన్స్కి, త్రో అనేది అన్చెక్డ్ ఎక్సెప్షన్స్కి. బట్ త్రో అనేది మనకి సేమ్
వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా వర్క్ అవుతుందో మనకి ఎక్సెప్షన్ అనేది. సో అలా ఈ త్రో కీవర్డ్ కూడా మనకి జావాకి అసైన్ చేస్తాము. సో జావా అనేది చూసుకుంటుంది ఎక్సెప్షన్ని. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ త్రోస్. సో నెక్స్ట్ వచ్చేసి హైరార్కీ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా. సో దీంట్లో హైరార్కీ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో త్రోవబుల్ అనేది అన్నిటికీ సూపర్ క్లాస్, దాని తర్వాత ఎక్సెప్షన్, దాని తర్వాత రన్ టైమ్ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్ కింద మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఐఓ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇవన్నీ చెక్డ్ ఎక్సెప్షన్స్. రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అన్ని అనేవి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. సో ఇవి దిస్ ఈస్ ది హైరార్కీ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా. సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ యొక్క ఎక్సెప్షన్స్ అన్ని ఒకేసారి రాసుకోలేకపోయినా కూడా మీరు డైరెక్ట్గా దాని యొక్క పేరెంట్ క్లాస్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ తీసుకోవచ్చు. సో ఎక్సెప్షన్ అనేది ఈ యొక్క చెక్డ్ ఎక్సెప్షన్స్కి ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్ కాబట్టి, సో పేరెంట్ కాబట్టి మనము ఈ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేయొచ్చు, లేదా త్రోవబుల్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ డైరెక్ట్గా మనకి త్రో అవుతుంది. ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ ఎక్సెప్షన్స్ అనేవి డైరెక్ట్గా కంపైల్ టైంలో మనకి అవి మనకి ఎర్రర్స్ అనేవి త్రో చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ది hierarchy of exception handling. So that's all about the exception handling in Java. So if you like the content, please like, share and subscribe to my channel Tech by Chandu. Thank you for watching.